హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. ఏమైంది? పెంటక్క వాళ్ళు ఇల్లరిక పలుడు అనే సిరీస్ మార్నింగ్ తీసుకొచ్చారు, మళ్ళీ ఈవినింగ్ తీసుకొచ్చిరా? ఏంది ఈ వీడియోలో ఒకటేనా అయింది అనుకుంటురా? మార్నింగ్ వచ్చిన వీడియో పార్ట్ 17, ఇది పార్ట్ 18 అనమాట. దోస్తులు చాలా మంది కామెంట్ చేసిరు, ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా వస్తుంది పెంటక్క, మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇదే తీసుకొచ్చి చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించి లాస్ట్కి ఎండ్ చేయండి, ఇంకా తర్వాత వేరే సిరీస్ స్టార్ట్ చేస్తాను కూడా సపోర్ట్ చేస్తాము. ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా వస్తుంది, ఇంకా ఎప్పుడు చూడాలో ఎప్పుడు పెడతారో వీడియో అన్నట్టు అనిపిస్తుంది అని చాలా మంది కామెంట్ చేస్తారు. కాబట్టి మీ అందరి కోరిక మేరకు ఇక ప్రతి ఒక్కరి కోసము ప్రతి ఒక్కరిని అర్థం చేసుకొని ఇంకా ఎంత కష్టమైన ఇష్టంగా డైలీ ఇదే మార్నింగ్ అండ్ ఈవినింగ్ పెడదాము, ఇది కంప్లీట్ అయిన తర్వాత డిఫరెంట్ సిరీస్ స్టార్ట్ చేద్దాము అని మీ ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరు దోస్తులు ప్రతి ఒక్కరు వీడియోని చూసి లైక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఆగో, ఎవర్రా ఫోన్ చేసేది పొద్దు పొద్దున్నే? హలో, ఎవరు? అమ్మా, పెంటవ్వ నేను మాట్లాడేది. అవును అవును, పెంటావనే మాట్లాడుతున్నా. ఎవరు మీరు? నేను కట్టెల షాప్ ఓనర్ అమ్మా. ఇంకా మీ కొడుకు పెళ్లి పెట్టుకున్నావంట కదా, మరి కట్టెలు కావాలంటే తీసుకొని పోర్రి, జర అగ్వకే ఇస్తున్నా. ఆహా, కట్టెల మిషన్ ఆయనవా? చెప్పు చెప్పన్నా. అరే, నా కొడుకు పెళ్లి కోసము కట్టెలు కొనుక్కోవాలా నీ దగ్గర? ఓ అమ్మో, కాదు కట్టెలు గిట్లా అమ్ముతున్నారే బయట? చిలకల పొంటి వెయ్యి, గుట్టల పొంటి వెయ్యి, ఎండిపోయిన కట్టెలు నరుక్కొని కట్ట కట్టుకొని వద్దామని నేను అనుకున్నా. ఇవి గుట్లు అమ్ముతుర్రా? మరి ఆఫర్ ఉందా ఏమన్నా మాకు? అమ్మా, ఇయ్యాల రేపు ఎవరంత కష్టం చేస్తుర్రమ్మా? ఎంత బాధ అయితే చెప్పు. కట్టెలు ఇప్పుడు అడవిలోకి పోయి తీసుకొని రావాలన్నా కట్టెలు గుట్టుడు ఒక ఎత్తు, మళ్ళీ మోపు కట్టుడు ఒక ఎత్తు, తీసుకొచ్చుడు ఒక ఎత్తు. ఇక అవే ఖర్చు పెడితే కట్టెలు మా మిషన్లో మస్తు దొరుకుతున్నాయి అమ్మా, అగ్వకే తీసుకొని పోతుర్రు. ఇంకా పెళ్లి అంటున్నావు కాబట్టి ఆఫర్ బాగానే ఉంటది. ఇక మీ ఊర్లో అందరి పెళ్లిళ్ళకి నేనే ఇచ్చినమ్మా, నా దగ్గరికైనా కొంట పోయిర్రు, అడుగు ఇంకా కావాలంటే. నేను అడగనన్నా అసంటివి. మంది వచ్చి 10 మంది నా ఇంటికి వచ్చి నన్ను అడగలే కానీ ఇంకా అసంటి నేను 10 మందిని ఎందుకు కడుచుకుంటా? నాకు అవసరం లేదు. నేను డైరెక్ట్ నాకు ఫోన్ చేసినా కాబట్టి మరి చెప్పు, అందరికి ఇచ్చిన కంటే 10 రూపాయలు తక్కువకి ఇస్తే తీసుకుంటా, లేకుంటే ఎంత దూరమైనా సరే అడవిలకు పోయి కొట్టుకొస్తా. ఓ అమ్మోగంత రుబాబుగా మాట్లాడుతున్నవేందమ్మా? అంటే మీ ఆయన గట్టోడు ఉన్నట్టు, లేకపోతే పెళ్లి కొడుకు గిట్లా మీ కొడుకు గిట్లా గట్టోడు ఉన్నట్టు మీ అందరు పోయి ఇంటి లాగలో పట్టుకొని వస్తారా ఎట్లా? గన్నిగానం కట్టెలు కొట్టి తీసుకురావంటే మస్తు దమ్ దమ్ అవుతుందమ్మా, ఇక నీ ఇష్టం. ఎందుకైతుంది? నా ఇంట్లో నా అల్లుడుండు, నా కొడుకుని ఎందుకు తీసుకుపోతా? అమ్మో, నా మొగడా ఒంగుతే లేవ శాత కాదు, లేస్తే కూర్చో శాత కాదు. ఆయన గసంటి పనులు చెప్తాను నేను. నా అల్లుడు నేను ఒకనాడు ఒక పెద్ద డీసెం కట్టుకొని పోతే ఆడ మేనేజర్ లెక్క కూర్చుంటా, నా అల్లుడు దబా దబా డీసెం నింపుతాడు, మా వేసుకొచ్చుకుంటా. గా పైసలు నీకెందుకు అయ్యా పెట్టేది? ఓ అమ్మో, ఎవరైనా కొడుకుకు ఈ లేకపోతే ఇంటి పక్కన ఒక వేరే వాళ్ళకు ఒక 10 రూపాయలు ఇచ్చో, ఒక కోటర్ సీజన్ ఇప్పించో, అట్లాంటి పనులు చెప్తారు కానీ నువ్వేందమ్మా ఏకంగా అల్లునికే పని చెప్తాంటున్నావు? నీకు తెలియదు మా అల్లుని గురించి. అందరు అల్లుళ్ళ లెక్క కాదు, బయట బతకడు, మా ఇంట్లోనే బతకడు. ఇల్లరిక ముంచుకున్నాం అల్లుణ్ణి, ఇరుటముంటాడు మా ఇంట్లోనే. ఇక ప్రతి పని చేస్తాడు, చెయ్యాలి తప్పదు. అబ్బా, నీకు మస్తు అదృష్టం ఉన్నదమ్మా. నాకెందుకున్నదిరా నాయన అదృష్టము? నా సొమ్ము తింటాందుకు నా బిడ్డకు నా అల్లునికి మస్తు అదృష్టం ఉన్నది, వాళ్ళకు దత్తం ఉన్నది. నాకేమున్నది? ఉన్న ఆస్తంతా ఊడ్చుకునుడే అవుతుంది వాళ్ళకి పెట్టి పెట్టి. అరే గట్ల అనొద్దమ్మా, నీ సొంత బిడ్డనే, నీ అల్లుడే కదా. అయితే మాయ కానీ చెప్పుర్రి, అందరికంటే ఒక 500 రూపాయలు తక్కువకి ఇచ్చే వేసుకొని పోదురా అమ్మ, చాలా స్టాక్ ఉంది, మళ్ళీ వానకాలము తడిచిపాడైతాయి. ఇక అందుకే పలానోళ్ళు నీ పేరు చెప్తే ఇక నీకు ఫోన్ చేసిన నెంబర్ తీసుకొని జర చెప్పు తల్లి. ఆగో, 2000 దాకా తక్కువ చేస్తే తీసుకుంటా, లేకుంటే మా వద్దు. సరే అమ్మా, నీ ఇష్టం. 2000 దాకా తక్కువ అంటే అస్సలు రాదు. ఎవరికన్నా 600 700 తక్కువ చేసినా తీసుకుంటాను. ఈ యాభ నిన్నేందమ్మా బతలాడేది, బాగున్నది. మరి నేనేంది నిన్ను బతలాడేది? మందందరూ నన్ను బతలాడాలి నా దగ్గరకు వచ్చి, కానీ నేనేంది నిన్ను అడుగుతున్నా తక్కువ చేయి అని? అవసరం లేదు. చెప్పినా కదా, అడవికి తీసుకొని పోతాం అల్లుడిని, దబా దబా కొట్టుకొని వస్తాం. ఎంతసేపు పట్టది, మల్లుడు ఎట్లా ఇంటికానే ఉంటుండు. సరే అమ్మా, మంచిది. తప్పైంది తల్లి, నీకు ఫోన్ చేసినందుకు. నెంబరు ఎవడు తీసుకోమన్నాడు, ఎవడు ఫోన్ చేయమన్నాడు, ఎవడు మాట్లాడమన్నాడు? మళ్ళీ తప్పైంది తల్లి, నేను నెంబర్ తీసుకొని ఫోన్ చేసినా అని అంటుండు. ఇవ్వ కావాల్సుకొని ఆడే చేసి ఆడే మళ్ళా మాటలు అంటుండు. అమ్మ, ఎటు పొద్దు పోతలేదు. ఎంగేజ్మెంట్కు ఇంకా 10 రోజులు ఉన్నది టైము. ఎట్లా ఏం కథ? ఒక్కడొక్క రూపాయి ఇవ్వకపాయే, నా చేతిలో పెట్టకపాయే. నేను పిల్లలకు బట్టలు ఏమంటే ఇప్పిద్దును. ఇప్పుడు మా ఏరన్లకు వాళ్ళకి వీళ్ళకి వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ చుట్టుపక్కల చుట్టాలకు నేను తీసుకోవాలి. పిల్ల ఎన్ని వేల చీర పట్టుకుంటుందో, ఏమేం కథలు పడుతుంటుందో. జాకెట్కి 10-12 వేలు అవుతున్నాయంట. అమ్మో, నేను గంత వేలు వేలు పెట్టి నేనేట పట్టిస్తా? 10,000 చేతి పెడతా, జాకెట్ కుట్టు కూలి చీర అన్ని గనలే రావాలని చెప్తా, గుండు గుత్త మాట్లాడతా. అప్పుడు నిమ్మలమవుతుంది పానం. నా కొడుకు ఇచ్చిన పైసలల్లా అప్పుడు 10,000 ఇప్పుడు 10,000 దాచిపెట్టుకున్నానుకో, దేనికన్నా అవుతుంది. మంచి ఏదైనా సొమ్ములన్నా చేపించుకోవచ్చు. అమ్మా, ఏందమ్మా?
జరా ఏమనుకోకుండా ఒక 3,000 రూపాయలు ఇయ్యరాదే అప్పు, మళ్ళా తీరుస్తా గాని. ఓ అమ్మో, నమ్మి నమ్మి మీకే ఇయ్యాలి బిడ్డ నేను, అటుగాక నా దగ్గర లేవు తల్లి, మీ నాయన అడుకోపో. అరే, మొన్న నేను ఆయన దగ్గర అడుకున్నమ్మా, మళ్ళీ అడిగితే గలీజ్ ఉంటది, జర ఇయ్యరాదే, మళ్ళీ నేను ఇస్తా గాని. మీరు ఇచ్చినట్టే నేను తీసుకున్నట్టే, బాగుంది తీ. ఇప్పటిదాకా అడుకున్న పైసలు స్వాహా, ఇప్పుడు అడుకునే పీకిస్తాడు తల్లి, ఏమొద్దుకో, నా దగ్గర లేవమ్మా, నేను ఇయ్యను. ఎందుకమ్మా, ఏడు కాడికి అదైతావు, నీ కొడుకు అడగంగానే చిట్కల ఏడికైనా తెచ్చిస్తావు, అదే నేను అడగంగానే చేతులు రావింది నీకు. ఎందుకు లతమ్మా ప్రతి దానికి ఫీల్ అవుతావు? ఆమెకి ఏడికి తెచ్చి ఇచ్చినా, ఎప్పుడు తెచ్చి ఇచ్చినా, నీకు ఎప్పుడు తెచ్చేయలేదు? అడిగినప్పుడల్లా 500, 1000 రూపాయలు, 500, 1000 రూపాయలు, గీ చీర కావాలమ్మా, గా చీర కావాలమ్మా అంటే కొనుక్కుంటా అంటే పైసలు ఇస్తూనే ఉంది. మళ్ళీ నాకు ఎప్పుడు ఇస్తావని భయమానెత్తుతున్నావు, ఏం చేయాలి బిడ్డ నీతో, నీ పెద్ద బాధ ఉన్నది. సరే, ఇచ్చిన వయ్యలేదో ఆ దేవునికి ఎరక నాకెరక గాని, ఇక ఊకో, ఇప్పుడు ఇస్తావా అయ్యమమ్మ చెప్పు, లాస్ట్ టైం ఫైనల్ అడుగుతున్నా. అరే లేవు తల్లి, ఉంచుకొని ఇయ్యనా చెప్పు. మొన్న పొదుపు పైసలు గన్ని వచ్చినాయి అంట, ఎక్కడ పెట్టినావు ఏం కదా, కొన్నన్నా నీకోసం మిగిలించుకుంటావు కదమ్మా, అదో ఇదో కొనుక్కుందామని సాటుందా నాయనకు తెలియకుండా. గా పైసలుంటే ఇయ్యరాదే, అత్యవసరం ఉన్నదే. ఇప్పటికిప్పుడు గంత అవసరం ఏమున్నది బిడ్డ, ఎవరికి, నీకా అల్లుంకా? మీ అల్లునికి అమ్మ పట్నం పోతుండు, ఇక గవ్వే ఒక 2 అంగీలు, 2 పాయింట్లు, బూట్లు అవి ఇవి తెచ్చుకుంటాడంట. మా దగ్గర కొన్ని పైసలు ఉన్నాయి కానీ సరిపోక నిన్ను అడుగుతున్నామే, జరిగరాదే. ఓ అమ్మో, పెళ్లి కోసం ఇప్పుడే షాపింగ్ చేస్తుండ అల్లుడు. పెళ్లి ఇంకా నెల 15 రోజులు ఉన్నది, గప్పటికి ఇప్పుడు ఎందుకు చేస్తామే అమ్మా, అయినా నిన్ను అప్పెందుకు కడతా, అప్పుడు అన్ని నువ్వే ఇప్పియాలి కదా. ఇక మీ అల్లుడు డ్యూటీ ఎక్కుతుండని చెప్పినా కదా, ఇక ఇంటర్వ్యూకి పోతాడంట, జర టిక్ టాక్ బట్టలు వేసుకుని తయారైపోవాలి కదా, ఇంకా అందుకోసం అడుగుతున్నానే. ఏమో శాస్త్రం ఉన్నది చూడు, ఎప్పుడో వచ్చేదానికోసం అంట, ఇప్పుడు తిమ్ముడుతూ తయారైతుంటే ఏమైనా ముద్దుగుందా బిడ్డ? అది వచ్చినప్పుడు నేను చూసినప్పుడు ఆయన పోయినప్పుడు ఊకో, రాదు రాదు, అల్లునికి అంత పెద్ద సాఫ్ట్వేర్ జాబులు ఏడుస్తాయి బిడ్డ, ఉత్తగా ఇంట్లో కూర్చోమను నిమ్మలంగా ఉంటది. అమ్మా, నువ్వు ఆయన గురించి చాలా తక్కువ అంచనేస్తున్నావు, ఆయన మామూలు చదవలేదమ్మా, ఇంగ్లీష్లో పటాపట మాట్లాడుతుంది చూస్తేవి కదనే. ఏ కొంతమంది రానోళ్ళ ముందు వచ్చి రాని ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు బిడ్డ, నీకు రాదాయే నాకు రాదాయే, ఏం మాట్లాడుతుండో పాటు. ఆయనకు జాబ్ వస్తుందని మనం ముందు ముందు మురిసి అవి ఇప్పించి ఊకున్నాం అనుకో, ఎటు కాకుండా అయిపోతుంది, అన్ని ఊడిళ్ళు అయిపోతాయి. సరే అమ్మా, ఇంతగానం అడిగినా కూడా ఇస్తలేవు కదా, సరే మాకంటూ టైం వస్తుందమ్మా, ఎప్పుడు ఇట్లనే ఉంటామా అని మేము. అగో, మళ్ళీ ఎవరు రాయి ఫోన్కి రావటమే ఉండదు. అరే, నా కోడలు లెక్క కనిపిస్తుంది, నా కోడలు నెంబర్ లెక్కనే కనిపిస్తుంది, ఆమెనే కావచ్చు. మాట్లాడు మాట్లాడు, బిడ్డ ఏటన్నా పోని, కోడలు ముఖ్యం కదా, మాట్లాడే ఎత్తి. ఏ జరుడు రాతమ్మా, ఈ ఫోను టచ్ సరిగ్గా పనిచేస్తలేదు పాడే. అగో, ఎటు ఒత్తుతో ఎటో పోతుంది, ఏం చేయాలి? మా చిన్నోడు పెళ్లి వరకు ఒక ఫోన్ ఇప్పిస్తే బాగుండు, ఈ ఫోన్ మూలకు పడేస్తా. హలో, మమ్మీ. అత్తమ్మ, ఏం చేస్తున్నావు, బాగున్నారా? ఫోన్ కూడా చేస్తలేవంత అత్తమ్మ. ఏడమ్మా, ఈ టచ్ ఫోన్ నాకు ఫోన్ నెంబర్లు ఏమో తీయొచ్చి పాడైతలేదు, ఎవరు నన్ను అడుగుదామంటే అందరు చదువు రానోళ్ళే ఉన్నారు ఇంట్లో, ఇక అందుకే ఆగమాగమైతుంది. మంచిగా ఉన్నారా రా అమ్మ నాయన, అందరు మంచిగుర్రా? అందరు మంచిగానే ఉన్నారు అత్తమ్మ. ఎందుకు? లతక్క ఇంట్లోనే ఉంటది కదా, అక్కకి ఇస్తే చూస్తుంది కదా, అయినాను టచ్ ఫోన్ వాడుతున్నావు, చదువురాందే వాడుతున్నావు అత్తమ్మ. ఏ నాకు అంతంత చదువు వచ్చిరా, ఇంకా లతమ్మ కంటవా, ఆమె 5వ క్లాస్ దాకానే చదివింది, ఇక తెలుగు అయితే మంచిగానే చదువుతుంది కానీ ఇంగ్లీష్ సాయంత్రం రాదు బిడ్డ, ఇక ఇచ్చి ఆమె ఇచ్చేది ఎందుకు తీయాలని ఇక నేను ఎప్పుడు ఇయ్యను. ఓ అట్లనా అత్తమ్మ, నిన్న ఒకటి అడుగుదాం అనుకుంటున్నా, ఏమనొద్దు సరేనా, కాదనకుంటే చెప్పాలి. సరే సరే, ఏంద్రా చెప్పు. ఇగో బావా తులం కమ్మల బుట్టలు చేపిస్తా అంటుండత్తమ్మా, జరా లతక్కని తీసుకుపోయి సెలక్షన్ చేసి మంచి కమ్మలు చేపి రాదురి, ఇంకా దానికి అర్ధ తులమో కలిసి నువ్వు మాట్నీళ్ళు కూడా చేపి రాదత్తమ్మా. ఓ అమ్మో, తులం అంటే నా నుంచి కాదు కానీ అర్ధ తులం అయితే కలిసి చేపిస్తతి బిడ్డ. సరే అత్తమ్మా, అర్ధ తులంలో కూడా మంచిగానే అయితే అంట. ఈరోజు సాయంత్రం అవసరాన్ని దగ్గరకు పోయి డిజైన్లు చూడుర్రి, మీకు నచ్చిన నాకు ఫోటో పెట్టుర్రి సరేనా అత్తమ్మా. లతక్క మీరందరు కలిసి ఊర్రి, జర అక్కకు సెలక్షన్ తెలిసేమో. ఏ బంగారం విషయంలో ఆమెకు సెలక్షన్ ఏం తెలుసురా, ఇక అప్పటి సంది ఆ పొల్ల కొన్న కమ్మలే పెడుతుంది, ఎప్పుడు పెట్టలేదు. ఇక నేను చేపించిన కమ్మలంటే ఇక అత్తగారు వాడు ఉన్నప్పుడే గుద పెట్టుకున్నారంట, ఇక అక్కన్నే పోయినాయి ఇవి ఇక్కడనే ఉన్నాయి అన్నట్టు, ఇక నేనే పోతుంది చిన్నోడు రాగానే ఆడు నేను కలిసిపోయి చేపించుకొస్తాను అమ్మ. సరే సరే అత్తమ్మా, మంచిది మంచిది, జాగ్రత్తగా ఉండు, తిండి మంచిది తిను, తిండికి పైసలు లేకపోతే చిన్నోడిని అడుగు, బాదం పప్పులు కిస్మిస్లు మంచిగా తిను, జర లావైతో పెళ్లి వరకు సరేనా అమ్మా. వినిపిస్తుందారా? వినిపిస్తుంది అత్తమ్మా, తింటున్నా, బావ మొన్ననే 1/2 కిలో 1/2 కిలో తీసుకొని వచ్చిండు, మంచిగా తింటున్నా, లావైనత్తమ్మ కొంచెం.
అదే అంటున్నా, చూస్తాందుకు తెల్లగా బుర్రగా బాగానే ఉన్నావు గాని జర్ర బొద్దుగా అయితే ఇంకా ముద్దు కొడతావు బిడ్డ. మళ్ళా పెంటమ్మ కూడలంటే ఎట్లుండాలి, నలుగుట్లా ఒక రేంజ్లో ఉండాలి కదా. సరే అత్తమ్మ, మంచిది. సరే సరే అమ్మా. అగో, ఏమంటుంది నీ కోడలు? జోరుగా ఫోన్లు మాట్లాడుకుంటుర్రు కాబోయే కోడలతోని. ఇక మాట్లాడాలి కదమ్మా. ఏమంటలేదు. ఇక బంగారం చేపియాలత్తమ్మా, బావతులను చేపిస్తా అంటుండు, నువ్వు ఇంతగా లేస్తావా అని అంటుంది. నా దగ్గర ఎక్కడివి బిడ్డ, నా దగ్గర ఒక్క రూపాయి లేవు. నా బిడ్డకి ఇప్పుడు 2000 3000 అడుగుతానే నాకు ఇస్తానికి శాతనైతే లేదు, నా దగ్గర లేవు. ఇక అవి నా నుంచేడైతే అని చెప్పినమ్మా. ఇక సబ్బదాట ఫోన్ కట్ చేసింది. అబద్ధాలు ఎందుకు చెప్తావమ్మా, నేను నీ కళ్ళ ముందటనే ఉన్నా కదని, నా చెవులారా అన్ని విన్నా కదనే. ఎంతో ఏపిస్తా, తులమైతే కాదు అర్ధ తులమని ఏమో అంటివి కదనే. అంటే అన్న పెడుతుండు, దానికి ఇంత గలేయమంటుందా ఎట్లా? ఏం లేదు, నువ్వు ఎట్టిండవో ఏం కథనో, నా దగ్గర ఒక్క రూపాయి లేవని చెప్పిండ్రా. అబ్బో, ప్రతిదీ ఇచ్చులు ఖర్చులు అడుగుతావు నువ్వు. అబ్బా అబ్బా అబ్బా, ఏం తెలివున్నదే నీ దగ్గర. పెళ్లి కాకముందుకే కోడలి బాగా ఇంకా కేసుకొని వస్తున్నావు, ఇంకా పెళ్లి అయినాక నన్ను మూలకు పడేస్తావు, దాన్ని నెత్తినెత్తుకొని కూర్చుంటావు. నాకు ఎరకనే నీ గురించి. అబ్బో, బాగున్నావు తీ. దాన్ని నెత్తినెత్తుకొని కూర్చుంటా నేను. ఇప్పటి నుంచి అట్లా పుట్టించుకున్నావు అనుకో మంచిగా ఉండదు లతమ్మ. ఇక ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఇక దాని ఉసురు పోసుకుంటావు, నా ఉసురు పోసుకుంటావు. ఇక ఆ ఉసురు నీ ఉసురు పోసుకుంటాకు నాకేం పని పట్టలేదా అమ్మా. మేము కూడా ఒక మంచి స్థాయికి ఎదుగుతాము, మంచిగా మాడతాము. ఎప్పుడు ఇట్లనే ఉంటాం అనుకుంటున్నావు కదమ్మా, అందుకే చీప్గా చూస్తున్నావు. నేను మీ అల్లుని కోసం ఒక 3000 రూపాయలు అడుగుతానేమో లేవంటున్నావు, నీ కోడలికేమో అదో ఇదో చేపిస్తా అంటున్నావు. అవును, ఆమెకు సెలక్షన్ తెలియదు, ఆమె చిన్నప్పటి నుంచి బంగారమే పెట్టలేదు ఆమె ముఖానికి అని అంటున్నావు. ఎవరిని లేదురా. ఆ ఇంటింకాల శుద్ధి లేదా? ఆ ఇంటింకాల అక్క ఉంటుంది కదా, ఆమె లతక్క నువ్వు ముగ్గురు కలిసిపోయి డిజైన్ సెలక్షన్ చెయ్యిరా అని అంటుంది. దానికి మెరక నేను సెలక్షన్ రాదని అన్నా. అట్లనా? అంటే ఇంట్లో నేను ఆడవిల్లని పెట్టుకొని ఆడవిల్లని తీసుకొని పో అని చెప్తుంది కానీ ఆమె ఏంది ఇంటింకాల ఆమెను ఇంటి ముందట ఆమెను తీసుకొని పో సెలక్షన్ అని చెప్తుంది. ఆమె అన్నదా లేకుంటే నువ్వు కావాల్సుకొని పుట్టించి చెప్తున్నావా అమ్మా? నిజం చెప్పు. ఓయమ్మో, కావాల్సుకొని పుట్టించే చెప్పంత బాధ నాకేమొచ్చింది బిడ్డ. సరే తీ అమ్మా, ఎంతసేపు ఉన్నా నువ్వు ఒక రూపాయి ఇచ్చేదాన్ని కాదు, నాకు అర్థమైంది. జరుండు ఓ బుజ్జమ్మ. ఏంది మళ్ళీ పిలుస్తున్నావు? మళ్ళీ అక్కడికొచ్చినా మర్చిపోయినమ్మా. జర రేపటెల్లుండి అల్లుండి ఖాళీగా ఉన్నప్పుడు నాకు చెప్పు. జర డీసెం మాట్లాడి ఆ అడవిలోకి పోతాము, ఎండిపోయిన కట్టెలన్నీ ఏరుకొని డీసెం నిండా నింపుకొని వస్తాము. ఇంకా పెండి ఎక్కడక్కడ అయిపోయేదాకా పురస్తూ. ఏంది, కట్టెలు కొట్టుకొస్తానుకు నా మొగుడు కావాలనా? అంత సీన్ లేదు అమ్మా. మొన్న పప్పన్నం తినిపోతానికే కట్టెలు నరకపించినావు, నాకు మస్తు బాధ అనిపించింది. ఆ రోజు ఏదో మనసులో పెట్టుకున్నా బయటికి అనలే గాని ఇప్పుడు మా రోజులు మారుతున్నాయమ్మా. నేను నా మొగన్ని అసొంటి పనులకు పంపియను. అల్లుడు ఇంటికంటే ఇంటి అల్లుడు లెక్కనే ఒక హైఫై రేంజ్ లో చూడాలి. మొత్తం పని మనిషి లెక్క చీపుగా చూసినావనుకో మంచిగా ఉండదు చెప్తున్నా. ఓయమ్మో, జాబు రాకముందుకే ఏం ఏతులు పడ్డా పడుతుర్రు, ఏ మాటలన్నా అంటుర్రు. మస్తు మాటలు వస్తున్నాయి రో. రాకపోయినా సరే అమ్మా, రాకపోయినా వచ్చినా ఇదే రుబాబు నడిపిస్తా ఇప్పటి నుంచి. యావా పోని పాపం అనుకుంటా ఉంటే మొత్తము కాలు కింద జారి పడిస్తారు మమ్మల్ని. హా, ఈ రోషము అన్నిట్లలో ఉండాలి బిడ్డ, అన్నిట్లలో ఉంటదమ్మా. నేనేం దొంగ పనులు చేస్తలేను, ఎవరు తెలియకుండా చేయకుండా అబద్ధాల మాటలు మాట్లాడతలేను. నా మొగని ముందర నేను నిజాయితీగా ఉంటా, నా మొగడు నా ముందర నిజాయితీగా ఉంటాడు. మేమిద్దరం ఒక మాట మీద ఉంటేనే ఆడ ముందుకు సాగుతా సంసారం. ఇప్పుడు ఆ మాటలన్నీ నా గురించి అంటున్నావు, నాకు అర్థమైతుంది తీయి. అదే మీ ఆయన ముందట 50,000 గాయబ్ చేసిన కదా, ఇక అందుకే నన్ను సూటిపొడి మాటలు అంటున్నావు. మొత్తము మీకు పెట్టి పెట్టి ఏ నాశనమైనా మొత్తం పెట్టి పెట్టి ఊడ్చుకొని పోయింది నా సంసారం. అందుకే అప్పులు కట్టాల్సి వస్తుంది. లేకుంటే నేను కూడా తెచ్చి మీ నాయన చేతిలోనే పెడుతుంటే 50,000 నేనెందుకు ఖర్చు పెట్టుకుంటుంటే. అమ్మో, మా లతమ్మకు రోజుకింత తెలివి బాగా ఎక్కువైతుంది. మొగడు జాబ్ చేస్తే ఇంకా అస్సలే ఆగదు. ఆయన చేయకపోయినాడు అంత సీనే లేదు ఆయన ముఖానికి. మొత్తం జాబ్ ఎక్కి నెల జీతం తెచ్చి ఆమె చేతిలో పెట్టినట్టు రూబాబు కొడుతుంది. అదేంది, ఇంట్లో ఎవరు కనిపిస్తలేరు? అమ్మా, ఆ ఏందిరా? ఒకసారి బయటికి రామ్మా. వస్తున్నా జరుండు. ఇప్పుడే లోపలికి వచ్చి ఇట్లా అడ్డం మరిగినానో లేదో అప్పుడే కూత పెడుతున్నావు. ఆ ఏమైందిరా, ఎటు పోయి వస్తున్నావు? ఒక దగ్గర పనుండి 10 లక్షల దాకా అవసరం ఉన్నదని అడిగేసి వస్తున్నమ్మా. ఇక 2 రోజులలో చెప్తానంటుర్రాలు. ఇక ఓకే అయిననుకో మనకి ఏ లొల్లి పంచాలు ఉండయే. ఓ అమ్మో, 10 లక్షలారా? 10 లక్షలు తెచ్చినట్టు నా చేతిలోనే పెట్టురా. నేను పెద్దరికం తీసుకొని అన్ని సర్ది సర్ది చేస్తా. ఆ పెళ్లి పెద్ద నేనే అయితప్పుడు. 10 లక్షలు పెట్టుడంటే చాలా కష్టం అమ్మా. ఇక నాకే బయట బయట ఖర్చులు ఒక 5 లక్షల దాకా ఉంటాయి. ఇక ఒక 2-3 లక్షలు ఇవ్వమంటే ఇస్తా తీయే. నువ్వు ఆ బట్టల ఖర్చులు, ఇంట్లో సామాన్లు, వంటలు అవి ఇవి చూసుకోవాలి. సరే తీరా, 2-3 లక్షలైనా సరే తీ. ఏం చేస్తాము, నీకు నీ ఆయనకు నా మీద నమ్మకం లేకుండా పోయింది కదా. గట్లా మాట్లాడకమ్మా. అవుగాని మీ కోడలు ఫోన్ చేస్తాను చేసిందానే? చేసింది. అదే
ఇక తులం చేపిస్తాను చూడు బావ. అవును కానీ చెల్లి ఉన్నదారా ఈ టైం కల్లా? మీ చెల్లి ఉన్నదనుకో, అమ్మో మీరందరూ ఒకటే, నాకు ఎన్నేళ్ళ సంది కమ్మలు చేపిమంటే చేపిస్తలేరని అట్లా పంచాది పెడుతుంది. జర చూడరా. ఏ లేదు తీయే, అయినా ఉన్నా ఏమైతుంది, మన చెల్లెకి ఇట్లా చేపిద్దాం, ఏమైతుంది. అబ్బో బాలున్నవరా, ఎన్నిసార్లు చేపిస్తావు, ఎన్నిసార్లు పెడదాము? పెళ్లికే అద్దతులము చేయాలతో కమ్మలు చేపిస్తే వాళ్ళ అత్తగారు ఏదానికో కుదబెట్టి మళ్ళీ తెచ్చినారా? ఏమొద్దు దాని ముఖం మీద బంగారం ఉంటే ఎప్పుడు అమ్ముకుందామా, ఎప్పుడు అది చేద్దామా అని ఉంటుంది మీ బావకు. వద్దు సరే గాని ఇంక అద్దతులం నేను కలిస్తా అని అన్నా, కానీ అద్దతులం వెళ్తాడు లేవు బిడ్డ, పావులెత్తు కలిస్తా. పావులెత్తులు ఏమొస్తాయి అమ్మా, అర్ధ తులంకే ఆ మాటనీలో ఏమో కావాలంట, అవే జర సన్నగా అయితే అంట. ఆ ముఖం జర మంచిగా ఉన్నది కదనే, ఇప్పుడు ఇంకా ముద్దుగా అవుతుంది. జర ఎల్పెల్ పువ్వు ఉంటే కమ్మలు బాగా కొడుతుంది ముఖానికి. మంచిగానే చెప్పి అమ్మ, భారీగా చెప్పి. భారీగా అంటే ఏం చేయాలరా? నేను ఎట్లకేం తేవాలి? ఏం కథ? నువ్వన్నా అప్పుడో ఇప్పుడు జీతం పైసలు ఇచ్చేది ఈ 2-3 నెలల సంది ఇస్తున్నావారా? ఇంకా పెళ్లి ఓకే అయిన సంది పైసలు ఎటు పెడుతున్నావో ఏం కథ? ఇంట్లో సామాన్లు కూడా నేనే అప్పో సప్పో వేసి తెస్తున్నా. మీ అయ్యకేమైనా అకర్పికర ఉన్నదా? నీకేమైనా అకర్పికర ఉన్నదా? ఇక మీ బావకంటవా? ఇక ఆయనకు తినా పండ గిదే సోకు, ఇంకా దేని మీద లేదు. అరే, పెళ్లి ఉన్నది కాబట్టి నా టెన్షన్ నాకే ఉన్నదమ్మా. అయ్యే ఎడికైనా ₹1,00,000 తీస్తుండా, నువ్వేం నుంచి 50,000 తీస్తున్నావు చెప్పుర్రి. ఒక్క రూపాయి తీరు, నేను ఒక్కని ఎంతగానో మంది చేసుకోవాలి, నా బాధను కూడా అర్థం చేసుకోరు మీరు. సరే తీనాయనా, ఇక పెళ్లి కాకముందుకే పెడతలేవు, పెళ్లి అయినాక మొత్తం పెళ్ళం చేతిలో పెడితే అప్పుడు నేనేం కావాలి? ఆగమైపోతుంది కదా. అరే, మొత్తం నా పెళ్ళానికి ఎందుకు ఇస్తానే, అంతో ఇంతో నీ చేతిలో పెడితే నేను చూసుకుంటా తీయే. మొత్తం నా కొడుకు చూడడు, మొత్తం పెళ్ళం దిక్కే మాట్లాడతాడని అప్పుడే గిట్లా మాట్లాడుతున్నావేందే. సరే మరి ఎప్పుడు పోదామే అవసరం ఇంటికి? మళ్ళీ ఎంగేజ్మెంట్ వరకు కమ్మలు పెట్టాలి కదా స్టేజ్ మీద. ఇప్పుడే పోదాం పారా, నీ దగ్గర పైసలు ఉంటే ఎంతసేపు? ఇప్పుడే పోయి ఆర్డర్ ఇచ్చొస్తే ఆడు 2-3 రోజులకు చేసి పెడతాడు. మళ్ళీ ఎంగేజ్మెంట్ ఇంకా వారం రోజులకి ఇట్లా లేదు. పానాడు పోదాం పా. అరే, చెల్లెని విలువ రాదే, ముగ్గురం కలిసి పోదాం బండి మీద. చెల్లెందుకు రా చెంపా? ఇప్పుడు చెల్లి ఏమంటది? నాకు ఇట్లా అద్ద తులం చేపిరన్నా లేకుంటే తులం చేపిరా అని అంటది. అప్పుడు ఏడు కింద తెచ్చి పెడతావు? అవ్వ వద్దురా నాయన, నా మాట విను. ఇక పైసలు ఉన్నాయని బాగా ఉరుకులాడుతున్నావు, ఎక్కడికి తెస్తున్నావు అప్పు కడతప్పుడు తెలుస్తుంది. నడువు సబ్బు దాకట వాళ్ళకు తిండి పెట్టేదే మా ఎక్కువ అంటే ఊగా అది ఇప్పిస్తా ఇది ఇప్పిస్తా అని తలుగుతావేంద్రా? నీకు తెలియదు వాళ్ళ గురించి, ఇంకా మొత్తం చదవాలి చదువు. అవ్వ, ఎప్పుడు చూడు తేడా వేరు వేరు చేస్తావా మనం? ఎందుకే, మంచిగా పని చేస్తుంది, ఇంట్లో వండి పెడుతుంది. నువ్వేమో పని చేస్తావా నీ ఇంట్లో? అవి ఏం మనుషులే మొత్తము. సరే నాడు. అన్నా ఒక్క నిమిషం ఆగవా? ఏంద్రా, ఏమైంది? ఒక 3,000 అర్జెంట్ అవసరం ఉంది అన్న, మీ బావకు కావాలంట, మళ్ళీ వచ్చే నెల ఇస్తా, జరిగేవా? సరే బావదానికి ఫోన్ పే చేస్తా. అరే ఎందుకురా చిన్నోడా, నీకు రేపు ఖర్చులు బాగుంటాయి. ఈ 3,000 కంటికి కనిపిస్తేనే అంటే అవే 3,000 నాకు ఇయ్యరాదురా? ఇంట్లో కాదో ఇదో సామాన్ తీసుకొస్తా, బావకి ఎందుకు ఇచ్చేది? అరే అమ్మ, బావ ఇంటర్వ్యూకి పోవాలని అందులో పాస్ అయితే కొలువు ఎక్కినట్టే. ఇక జర ఆయన అదో ఇదో కొనుక్కొచ్చుకుంటాడేమో, ఇంటర్వ్యూ కంటే జర నీట్గా పోవాలి కదా. నీకెందుకమ్మా ఎప్పుడు పోసి తీస్తూనే ఉంటావు మధ్యలో. అబ్బో ఇయ్యి నువ్వు ఇస్తాన్నాక నీ పైసలు నీ ఇష్టం, నాకెందుకు తీ. అమ్మ, ఫోన్ పే చేస్తున్నా, సరే పోతున్నా, నాకు టైం అవుతుంది. అవును అమ్మ, ఏడిపోతుడే మీరు? ఏడికి లేదు గాలి ఇంటికాడ అప్పడికొస్తాను పోతున్నాము. సరే లోపలికో. ఏందమ్మా, చెల్లెకి చెప్పి సెలక్షన్ కోసం చెల్లెని తీసుకొస్తే ఎంత బాగుంటది. అవ్వ, ఏ మనిషివే అమ్మా నువ్వు, సొంత బిడ్డనే ఓరుస్తలేవు. నీకు తెలియదురా, నడు. ఆడోళ్ళకు మస్తుగుంటాయి, నువ్వు నడు ఫస్ట్. ఏందమ్మా, ఒక కోడల్ని చూసినట్టు చూస్తావు నిజంగా చెల్లెను? సరే నడు. ఆడికి పోయినాక అవసరం ఇంటికాడ మంచి కమ్మలు అయితే సెలక్షన్ చేయకపోవాలి. ఎంగేజ్మెంట్ రోజు ఎవరైనా ఈ కమ్మలు బాగలేవని నా చెవుల పడాలి అన్నట్టు, అప్పుడు చూడు మంచిగా ఉండదమ్మా. నా సెలక్షన్ బాగలేదన్నాడు ఎవడు రాడు? నేను ఎన్నెన్ని బంగారు చేయించుకున్నా, ఎన్నెన్ని మెడలు వేసుకున్నా, కమ్మల బుట్టాలు 4-5 జతలు చేయించాడు మా అయ్య. ఏమనుకుంటున్నావు, నా గురించి తక్కువ అంచనేస్తున్నావా? నా సెలక్షన్ అందరం మెచ్చుకునేది. నా పెళ్లి సామాన్లు మొత్తం నేనే సెలక్షన్ చేసుకున్న రషిన్నోడా. అమ్మో, నా కడుపులో పుట్టే నా గురించి ఇంటితో పొడు పుడింగు లెక్క మాట్లాడుతుండ్రు మావోడు. ఇగో ఇదే నువ్వు లైక్ చేయాలంటే మన వీడియో ఎత్తుంది, మనల్ని నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మాకోసం చిన్న లైక్ చేయండి దోస్తులు. ఎంతో కష్టపడి ఇష్టంగా మీకోసం డైలీ వీడియోస్ తీసుకొస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోస్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాము దోస్తులు. చాలా కష్టమవుతుంది ఒక్క వీడియో బయటికి రావాలంటే. కాబట్టి చిన్న పిల్లల్ని పెట్టుకొని వాళ్ళు పడుకున్నాక ఎంతో నైట్లు కూర్చొని మరి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేసి తీసుకొచ్చేసరికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఇంకా కష్టానికి దుఃఖం రాకుండా సుఖం రావాలంటే కేవలం మీరు ఇచ్చే లైక్లోనే అంత హ్యాపీనెస్
అనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయరి. ఈ మధ్య లైకులు చాలా బాగా వస్తున్నాయి దోస్తులు. హై పాయింట్స్ కూడా బాగా ఇస్తున్నారు. హై పాయింట్స్ అంటే వారానికి 3 సార్లు వస్తుంది ఒక్క మెంబర్ చేయాలంటే. ఇంకా అలా కాబట్టి లైకులు అయితే ఏకదమ్ ఇస్తారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక ఇలానే డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇవే సిరీస్ రావాలా, లేకపోతే నిన్న మొన్నలాగా డిఫరెంట్ సిరీస్ కంటిన్యూ చేయాలా, ఎలానో మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి. సరే సరే దోస్తులు, రేపటి నుంచి ఇంకా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది స్టోరీ. కాబట్టి ప్రతి ఒక్కరు మమ్మల్ని ఎంకరేజ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాము. సరే సరే, రేపు మార్నింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తుండండి స్వీటీ భాష. బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.